నమస్తే. శ్రీ కేతినేడి నరసింహారావు గారి రచన అన్నయ్య మనవాడే. అన్నయ్య మనవాడే కాని వదిన మన వదిన ఎలాగవుతుందిరా అన్నారు నాన్న. ఏమైనా అన్నయ్య మంచివాడు నాన్న, వదిన ఎలాంటిదైతే మనకెందుకు? అయినా అన్నయ్యని చూసి చాలా కాలమైంది. ఏమో నీ ఇష్టం, వెళ్ళినా వెంటనే తిరిగి వచ్చేయి అంటూ నాన్నగారు బయటికి వెళ్ళిపోయారు. కాలేజీ మూశారు. ఇంటి వద్ద ఏం తోచటం లేదు. పోనీ అన్నయ్యను చూసి చాలా కాలమైంది, ఒకసారి వెళ్ళి చూసి వద్దామనుకున్నాను. ఏమంటారో అని నాన్నగారిని అడిగాను. నాన్న ఒక పెద్ద గాథ చెప్పుకొచ్చారు. వెళ్ళినా నీ గౌరవం దక్కదన్నారు, వెళ్ళకపోవటమే మంచిదన్నారు. చిన్నప్పటి నుంచి అన్నయ్య నన్ను ఎంతో ప్రేమతో ఆదరించేవాడు. నా చదువు విషయంలో అన్నయ్య ఎంతో శ్రద్ధ చూపేవాడు. అయినా అన్నయ్య దగ్గరకు వెళ్ళటం గౌరవం కోసం కాదు, అన్నయ్యను చూడాలనే. నాన్న చెప్పినట్లు అన్నయ్య మనల్ని పూర్తిగా మర్చిపోయాడంటే నాకు నమ్మకం కలగటం లేదు. తనని పెంచి పెద్దవాణ్ణి చేసి చదువు సంధ్యలు చెప్పించి ఈనాడు తాను ఉద్యోగం చేసి 4 రాళ్లు సంపాదిస్తూ హాయిగా సంసారం చేసుకోవటానికి కారకులైన నాన్నగారిని అన్నయ్య అంత తేలికగా మర్చిపోతాడంటే, అంత చిన్న చూపు చూస్తాడంటే నేను నమ్మలేకపోయాను. అన్నయ్య అంత కృతజ్ఞుడా, అంత వివేకరహితుడా? అయినా అన్నయ్య ప్రవర్తన నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. నాన్నగారంటే అన్నయ్య జడుస్తూనే ఉంటాడు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నాన్నగారిని అన్నయ్య ఎప్పుడూ ఎదిరించలేదు కూడా. వదినంత అయిష్టంగా చెబితే మాత్రం అన్నయ్య అంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తాడా? అన్నయ్యకు ఉద్యోగమై కాకినాడ వెళ్లిన తర్వాత ఇంతవరకు అన్నయ్యను చూడ్డమే పడలేదు. ఆ మరునాడే కాకినాడ బయలుదేరాను. ఆ రోజు ప్రొద్దున్నే కాకినాడ చేరేటప్పటికి 10 గంటలయింది. అడ్రస్ ప్రకారం అన్నయ్య గారింటికి వెళ్లాను. నే వెళ్లేటప్పటికి అన్నయ్య ఆఫీసుకు వెళ్లిపోయినట్లున్నాడు. హ్యాండ్ బ్యాగ్ డ్రాయర్ మీద పెట్టి పడక కుర్చీలో కూలపడ్డాను. వదిన వచ్చి ఒకసారి నన్ను చూసి లోనుకు వెళ్లిపోయింది. కాసేపటికి చంటిది చెంబుతో నీళ్లు తెచ్చి కాళ్ళు కడుక్కోనన్నా అంది. కాళ్ళు కడుక్కుని మంచినీళ్లు త్రాగి కుర్చీలో కూర్చున్నాను. గంట గడిచింది. లోనకు వెళ్లిన వదిన తిరిగి రాలేదు. కడుపులో కాలిపోతుంది. కాఫీ నీళ్లైనా పొయ్యలేదు. మంచి చెడ్డ అడగటం లేదు. పోనీ చివరికి పలకరించలేదు. గడియారం వైపు చూశాను. 11 గంటలైంది. చంటిదాన్ని అడిగాను, నాన్న ఎప్పుడొస్తారమ్మా అని. 1 గంటకొస్తారు అంది మెల్లగా. అన్నయ్య వచ్చేంతవరకు అలా కుర్చీలో కూర్చోవలసిందేనా? అయినా వదినకు నేనంటే అంత కోపం ఎందుకు? ఆమెకు నేనేం అపచారం చేశాను? నాతో ఎందుకు మాట్లాడకూడదు? కోపం దుఃఖం రెండూ ఒకదాని వెంట మరొకటి ముందుకు తోసుకొచ్చాయి. కండ్లమ్మట నీరు కారే పర్యంతం వచ్చింది. నాన్న చెప్పనే చెప్పాడు, కాని ఆయన మాట వినిపించుకోకుండా వచ్చాను. నాన్న చెప్పిన కథంతా తిరిగి నా చెవుల్లో గింగురుమంటోంది. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచాను, పెద్దవాణ్ణి చేశాను. ఒకవైపు బరువుగా సంసారం మోస్తూ మరోవైపు కష్టపడి చదివించాను, వివాహం చేశాను. తిరిగి పట్టరాని వాళ్ల కాళ్లు పట్టి ఉద్యోగం వేయించాను. ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు ఇంత చేసిన నన్ను తండ్రిగానైనా గుర్తించలేదు. తండ్రికి ఇవ్వవలసిన గౌరవం కూడా ఇవ్వలేదు. భార్య మాటలకు లోనై ఆత్మస్వాతంత్రాన్ని చంపుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెకు నేనేం అపచారం చేశాను? ఏమో, నా మీద ఆమెకెంతో కోపం. ఆమె వాడికేం చెప్పి నూరిపెట్టిందో వాడు నన్ను చూస్తే చిరచిరలాడతాడు. ఉద్యోగంలో చేరి సంవత్సరమైంది. ఒక్క కాని కూడా ఇంటికి పంపలేదు. పంపించకపోతే మానే. ప్రతి నెల ఉత్తరం మీద ఉత్తరం. నాన్న, డబ్బుకు చాలా బాధపడుతున్నాను.
వచ్చే నెల జీతం 15 రోజులకే సరిపోవటం లేదు. వెంటనే డబ్బు ఏమైనా పంపించండి. ఇది వాడు రాసే ఉత్తరాలలోని సారాంశం. ఎన్నో బాధలు కూర్చి కష్టపడి చదివించాను. పెళ్లి చేసి ఉద్యోగం వేయించాను. రెక్కలు రానంతవరకే డొక్కలు నింపగలంగాని ఉద్యోగం చేస్తూ భార్యతో కాపురం చేస్తున్నప్పుడు కూడా ఎంతకాలమని డబ్బు పంపించగలం? అయినా మనం ఏమంత భూమి పుట్రా ఉన్నవాళ్ళం, రెక్కల మీద బ్రతికేవాళ్ళం. అబ్బాయి, దుబారా ఖర్చులు తగ్గించు. సినిమాలకు డిన్నర్లకు పెట్టే డబ్బు క్లుప్తంగా సంసారానికి సరిపెట్టుకో. సుఖంగా జీవయాత్ర సాగించగలుగుతావు. ఇవి నీ మేలుకోరి చెప్పే మాటలు కాని నాకోసమేం కాదు. ఇవాళ ఉండి రేపు పోయేవాళ్లం మేము, గ్రహించుకో అంటూ జవాబు రాశాను. ఇంకా ఉత్తరాలు రాయటం మానుకున్నాడు. కన్నకడుపు కాబట్టి కనికరం కలిగింది. కొడుకు పరాయి చోట బాధపడుతున్నాడంటే చూడకుండా ఉండలేకపోయాను. పోనీ 4 మందలించి వద్దామని 4 రాళ్లు వేసుకుని బయలుదేరాను. నే ఇంటికి వెళ్లేప్పటికీ మీ అన్నయ్య ఇంకా ఆఫీసు నుంచి రాలేదు. మీ వదిన నన్ను బయట చూసి లోనకు వెళ్లిపోయింది. తిరిగి బయటకు రాలేదు. ఎండన పడి వెళ్లాను. చివరకు దాహం తీసుకుంటారా అని కూడా అడగలేదు. అసలు నే వచ్చానన్న సంగతే మర్చిపోయినట్లుంది. పోనీ నన్ను మామగారు, పూజ్యుడు అనే భావం వదిలి ఇంటికి వచ్చిన అతిథిగా కూడా సత్కరించలేదు. చదువుకున్న పిల్ల మంచి చెడ్డలు తెలుసుకుని మర్యాదతో మసులుకుంటుందని ఏరి కోరి తెచ్చి వివాహం చేశాను. కాని ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తుందనుకోలేదు. అడిగిన వెంటనే డబ్బు పంపించలేదని కోపం అనుకుంటాను. భర్త దుబారా ఖర్చు పెడితే మందలించి ఖర్చు తగ్గించే బాధ్యత ఇల్లాలిపైనుంటుంది. కాని భర్తతో పాటు ఆమె దుబారాగా ఖర్చు పెడుతుంటే సంసారాలాగుతాయా? మామగారు ఎంతకాలమని పంపుతుంటారు? ఇంతలో మీ అన్నయ్య ఆఫీసు నుంచి వచ్చాడు. చురచురా నన్ను చూస్తూ లోనకు వెళ్లిపోయాడు. ఎప్పుడు భోంచేశాడో ఏమో తిరిగి జోళ్లు తొడుక్కుని చరచర బయటకు వెళ్లిపోయాడు. చిన్నతనంలో తల్లి పోయినప్పటి నుంచి తల్లైనా తండ్రైనా నేనే అయి ప్రేమతో పెంచాను, పెద్దవాణ్ణి చేశాను. తిరిగి వివాహం చేసుకుంటే పిల్లలకేం లోటు వస్తుందో అని మీ సౌఖ్యం కోసం నా సౌఖ్యాన్ని మరిచాను. పెద్ద కొడుకు ఉద్ధరిస్తాడన్న ఆశతో కష్టపడి చదివించాను, వివాహం చేశాను. ఇవన్నీ తెలుసున్న మీ అన్నయ్య ఈనాడు తన భార్య ముందు అస్వతంత్రుడు. వాడి దృష్టిలో భార్య ఒక దైవం. భార్య వాక్కు వేదవాక్కు. నా ఆశలు నిరాశలైనందుకు విచారించను. ఉద్ధరిస్తాడన్న కొడుకు అసహించుకున్నందుకు విచారించను. రెక్కలాడినంతకాలం ఒకరి మీద ఆధారపడిన అవసరం లేదు. కొడుకు ఎక్కడో ఒకచోట ఆనందంగా బ్రతుకుతున్నాడంటే తండ్రి సంతోషిస్తాడు. ఫలానా వారబ్బాయి పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడని నలుగురు అనుకుంటుంటే అదే 10,000 మురిసిపోయేవాణ్ణి. అంతకంటే నాకు వేరే కోరదగిందేమీ లేదు. అబ్బాయి, పెళ్లి కానంతవరకే తల్లైనా తండ్రైనా అన్నైనా తమ్ముడైనా. ఆ తర్వాత ఆలివంకవారు ఆత్మబంధువులు, తన వైపు వారంటే తగని అసహ్యం. ఇది ఇప్పటి లోకపు తీరు. చూసి చూడనట్లు చరచర వెళ్లిపోయాడు కాని ఎప్పుడొచ్చావు నాన్నా అనలేదు. ఎలా ఉన్నావు నాన్నా అనలేదు. చివరకు భోంచేశావా నాన్నా అనలేదు. మానవత్వానికి దూరమై పశువు కంటే హీనంగా ప్రవర్తించాడు. నేనిప్పుడు అనుభవించే బాధ నువ్వు ఒక తండ్రివై నీ కొడుకు కూడా ఇలా ప్రవర్తించిన నాడుగాని నీకు అర్థం కాదు. కన్న కొడుకే ఇంత కర్కశంగా ప్రవర్తిస్తే పరాయిదైన కోడలకి ఆపేక్ష ఎలాగొస్తుంది? నాన్న ఈ మాట అంటున్నప్పుడు ఆ లోతుకుపోయిన ఎర్రటి కళ్ళ నుంచి కన్నీటి బిందువులు ముత్యాల్లా రాలాయి. వెళ్ళినా నీ గౌరవం వాళ్లు కాపాడలేరు. తర్వాత నీ ఇష్టం. నాన్న చెప్పిన ఈ చివరి మాట నా చెవుల్లో గింగురుమంటోంది. నాన్న చెప్పినదంతా ఒక్కసారి నా దృష్టిపదంలో గిర్రున తిరిగింది. టైం చూశాను. 1 గంట అయింది. వదిన అప్పటికీ బయటకు రాలేదు. కోపం శరీరాన్ని దహించి వేస్తోంది. అన్నయ్య కనిపిస్తే ఒక్కసారి గట్టిగా ఏమేమో అడగాలనిపించింది.
అంతలోనే మరో ఆలోచన. అన్నయ్యతో ఘర్షణ పడటం అనవసరమనిపించింది. అంతలోకే మరో ఆలోచన. నాన్న మాట పెడచెవిన పెట్టి వచ్చిన ఫలితం. నన్ను నేను ఒక్కసారి నిందించుకున్నాను. అన్నయ్య వచ్చే వేళయింది. ఒకవేళ వచ్చినా జరిగేదేమీ లేదు. నాన్నకు జరిగినట్లే నాకు తప్పదనుకున్నాను. అందుకే మెల్లిగా జారుకోవటం మంచిదనుకున్నాను. డ్రాయర్పై లెదర్ బ్యాగ్ తీసుకుని చరచరా బయటకొచ్చి స్టేషన్ దారి పట్టాను. నే వెళ్లేటప్పటికి స్టేషన్లో రైలు రెడీగా ఉంది. టికెట్ తీసుకుని పెట్టెలో ఎక్కాను. ఇంతలో గార్డు విజిల్ కూడా ఇచ్చాడు. దూరాన్నించి అన్నయ్య అనుకుంటాను. అవును, అన్నయ్యే. చెమటలు కక్కుకుంటూ పరిగెత్తుకొస్తున్నాడు. నన్ను చూసి ఒక్కసారి గోపీ అన్నాడు. నేం మాట్లాడలేదు. ఒరేయ్ గోపీ, దిగరా అన్నాడు గట్టిగా అన్నయ్య. ఇంతలో బండి కదిలింది. ఒక్కసారి నా కండ్ల నుంచి జలజల కన్నీరు కారింది. గోపీ గోపీ అంటున్న అన్నయ్య పిలుపులు రైలు శబ్దంలో కలిసిపోయాయి. జ్యేష్ఠమాసంలో ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలవుతోంది. ఎండ తీక్షణంగా ఉంది. వేడిగాల్పులు గట్టిగా విసురుతున్నాయి. ఇంటిలో పిట్ట కూడా బయటకు రావటం లేదు. వీధి నిర్మానుష్యంగా ఉంది. నాన్న చెమటలు కక్కుకుంటూ అప్పుడే పొలాన్నుండి వచ్చాడు. నేను వరండాలో కూర్చుని చదువుతున్నాను. ఇంటి ముందు బండాగిన శబ్దం. లేచి చూశాను. 2 బళ్ళు వీధిలో నిలబడ్డాయి. బండ్ల నిండా సామాను. చివరి బండి వెనకాల అన్నయ్య. నాన్న నేను ఒక్కసారి నిర్విణ్ణులయ్యాం. ఎవరు? అన్నయ్యేనా? కారుతున్న చెమట, రేగిన జుట్టు, చిరిగిన షర్టు. నాకు అనుమానం వచ్చింది. చూశాను. అవును, అన్నయ్యే. మరి ఎందుకిలా తయారయ్యాడు? అయినా ఎందుకిలా వచ్చేశాడు? అన్నయ్య నాన్న 2 చేతులు పట్టుకుని చంటి పిల్లాళ్లా బేరమన్నాడు. నాన్న కండ్లమ్మట అప్రయత్నంగా వచ్చిన కన్నీరు అన్నయ్య చేతుల మీదుగా జారిపోయింది. వదిన బండి దిగలేదు. సిగ్గుతో అలాగే బండిలో కూర్చుంది. అచేతనావస్థలో నేనలాగే శిలాప్రతిమలా నుంచుని వాళ్ళిద్దరినీ చూస్తున్నాను. ఆ తర్వాత తెలిసింది. అన్నయ్య దుబారా ఖర్చుల మూలంగా ఆఫీసు డబ్బు వాడుకోవటం, పై అధికారి చెక్కింగ్కి రావటం, ఆ తర్వాత అన్నయ్యకు డిస్మిస్ ఆర్డర్స్ చేతికి రావటం. అన్నయ్యలా నాన్న అసహించుకోలేదు. ప్రేమతో ఓదార్చాడు. శరీరంలో శక్తి ఉన్నంతకాలం తిండికి లోటుండదు. ఇన్నాళ్ళు పోషించలేదు, అలాగే అధైర్యపడకు అన్నాడు నాన్న. అన్నయ్య పరిస్థితి తలుచుకుని విధిగా 2 కన్నీటి చుక్కలు విడిచాను. అంతకంటే ఏం చేయగలను? అన్నయ్య మనవాడే. కథ సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.